హలో ఎవరివన్, మనం ఆస్క్ శివ అనే ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేశాము. ఈ క్యాంపెయిన్లో ఏంటి అంటే మీకు డెవసెకాప్స్లో కానీ, క్లౌడ్లో కానీ అండ్ ఐటీ కెరియర్ అడ్వైస్లో కానీ ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా మీరు కమెంట్ చేస్తే వాటికి నేను డీటెయిల్డ్ ఆన్సర్స్ వీడియోలో క్యాప్చర్ చేసి యూట్యూబ్లో పబ్లిష్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో ఏంటి అంటే చాలా పాపులర్ క్వశ్చన్, బర్నింగ్ క్వశ్చన్. అదేంటి అంటే డెవాప్స్కి కోడింగ్ అవసరం ఉందా లేదా అనేది చాలామంది అడుగుతూ ఉంటారు, మీరు చాలామంది సెర్చ్ చేస్తూ ఉంటారు. నేను ఈ వీడియోలో డీటెయిల్డ్ ఆన్సర్ ఇస్తాను. మీరు పూర్తిగా చూసిన తర్వాత మీకు ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడింగ్ అంటే ఏంటి? మీరు ఒక ఫైల్లో ఒక సింగిల్ లైన్ రాసినా కూడా ఆర్ 1000 లైన్స్ రాసినా కూడా దాన్ని కోడింగ్ అనే అంటాం. ఓకే, ఒక ఎంటర్ప్రైజ్ ప్రాజెక్ట్లో డెవలపరు డెవాప్స్లో ఇన్వాల్వ్ అవ్వడు, డెవాప్స్ వాళ్ళు డెవలప్మెంట్లో ఇన్వాల్వ్ అవ్వరు. ఏ టీం వాళ్ళు ఆ టీం వర్క్ చేసుకుంటూ వెళ్తారు. అలా చేస్తేనే ప్రాజెక్ట్స్ అనేది సక్సెస్ అవుతాయి. డెవలపరే డెవాప్స్ చేస్తాడు, డెవలపరే డెవాప్స్ క్యూఏ చేస్తాడు, ఇలా అంతా కుదరదు అనమాట. ఎంటర్ప్రైజ్ ప్రాజెక్ట్స్ అన్నీ ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. ఓకే, ఈ క్లారిటీ ముందు ఉంచుకోండి. అండ్ ఇప్పుడు కోడింగ్ విషయానికి వస్తే కోడింగ్ అనేది 2 టైప్స్. ఇది నా టర్మినాలజీ, నేను చెప్తున్నాను. ఒకటి డెవలప్మెంటు, 2 స్క్రిప్టింగ్. డెవలప్మెంట్ అంటే ఏంటి? ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఉంటాడు, ఆర్ బ్యాక్ ఎండ్ డెవలపర్ ఉంటాడు, ఆర్ ఫుల్ స్టాక్ డెవలపర్ ఉంటాడు. సో మీరు ఈ రోల్స్, డెవలప్మెంట్ డెవాప్స్ రోల్స్ అనేది క్లియర్గా అర్థం చేసుకుంటే తప్ప మీకు ఒక అవగాహన రాదు దీనిపైన. సో అందుకనే నేను డీటెయిల్గా చెప్తున్నాను. సో ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు అమెజాన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు ప్రొఫైల్కి అమెజాన్లో సైన్ అప్ అయినప్పుడు కానీ, లాగిన్ అయినప్పుడు కానీ, ఆర్డర్స్ ప్లేస్ చేసేటప్పుడు జనరల్గా జరిగేది ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్లో క్రెడ్ ఆపరేషన్, క్రియేషన్, రీడ్, అప్డేటు, డిలీట్. ఒకవేళ మీరు సైన్ అప్ అయినప్పుడు మీ ప్రొఫైల్ క్రియేట్ అవుతుంది, మీరు లాగిన్ అయినప్పుడు మీ ప్రొఫైల్ రీడ్ అవుతుంది, మీరు అప్డేట్ చేసినప్పుడు మీ ప్రొఫైల్ని అప్డేట్ అవుతుంది, డిలీట్ చేసినప్పుడు డిలీట్ అవుతుంది. అలానే ఆర్డర్స్ కూడా, ఆర్డర్స్ క్రియేషను, ఆర్డర్స్ని రీడ్ చేయడం, ఆర్డర్స్ని అప్డేట్ చేయడం, ఆర్డర్స్ని డిలీట్ చేయడం. సో ఇలా జరుగుతుంటుందన్నమాట. ఇది ఎలా జరుగుతుంది అంటే డేటాబేస్లో మనకు క్రెడ్ ఆపరేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి, ట్రాన్సాక్షన్స్ లాగా జరుగుతుంటాయి. ట్రాన్సాక్షన్స్ అంటారు. డేటాబేస్తో మనం ఏ ఇంటరాక్షన్ చేసినా కూడా క్రియేషన్ ఆఫ్ రికార్డ్స్, రీడింగ్ ద రికార్డ్స్, అప్డేటింగ్ ద రికార్డ్స్, డిలీటింగ్ ద రికార్డ్స్. సో ఎలా అంటే ఇది ఫ్రంట్ ఎండ్ డెవలపరు HTML, CSS, జావా స్క్రిప్ట్, రియాక్ట్ జేఎస్, యాంగులర్ జేఎస్, ఇవన్నీ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అనమాట. వీటిలోంచి యూజర్ డేటాని క్యాప్చర్ చేసుకొని మనకు బ్యాక్ ఎండ్కి పంపిస్తారు. బ్యాక్ ఎండ్లో ఏముంటుంది? బ్యాక్ ఎండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ జావా, .NET, పైథాను, గో లాంగ్వేజు, Node.js, ఇట్లా ఎలాంటి లాంగ్వేజ్ అయినా ఉండొచ్చు బ్యాక్ ఎండ్లో. సో ఈ ఫ్రంట్ ఎండ్ డేటాని క్యాప్చర్ చేసుకొని యూజర్ నుంచి బ్యాక్ ఎండ్కి పంపిస్తే బ్యాక్ ఎండ్ ఆ డేటాని రిసీవ్ చేసుకొని డేటాబేస్తో కనెక్ట్ అయ్యి మొత్తం ఈ క్రెడ్ ఆపరేషన్స్ అనేది చేస్తుంది అనమాట. either క్రియేషన్ ఆఫ్ ద రికార్డ్స్, రీడింగ్ ద రికార్డ్స్, అప్డేటింగ్ ద రికార్డ్స్, ఆర్ డిలీటింగ్ ద రికార్డ్స్. ఇది డెవలప్మెంట్లో జనరల్గా జరిగేది ఓవరాల్గా. సో దీనికోసం మన డెవలపర్స్ ఏం చేయాలి అంటే వాళ్ళు రాసే కోడు చాలా ఫాస్ట్గా డేటాబేస్తో ఇంటరాక్ట్ అవ్వాలి, స్లోగా కాదు. స్లోగా ఇంటరాక్ట్ అవుతుంది అంటే కస్టమర్స్ మన వెబ్సైట్కి రారు. చాలా ఫాస్ట్గా ఇంటరాక్ట్ అయ్యి మన రికార్డ్స్ని ఫెచ్ చేయడం కానీ, అప్డేట్ చేయడం కానీ, క్రియేట్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ చేస్తూ ఉండాలి. అలానే తక్కువ రిసోర్సెస్ని యూజ్ చేసుకోవాలి. తక్కువ CPU, తక్కువ ర్యామ్, తక్కువ మెమరీని యూజ్ చేసుకుంటూ మన అప్లికేషన్ అనేది చాలా స్పీడ్గా, లో డిఫెక్ట్స్, ఆల్మోస్ట్ నో డిఫెక్ట్స్ ఉండేలాగా మన అప్లికేషన్ ఉండాలి. ఇది డెవలపర్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ. అలానే వాళ్ళు రాసే కోడ్ కూడా సెక్యూర్గా ఉండాలి, వల్నరబిలిటీస్ ఉండకూడదు. చాలా స్కాన్స్ అనేది జరుగుతాయి ఆ కోడ్ పైన. స్టాటిక్ సోర్స్ కోడ్ అనాలిసిస్, స్టాటిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్, డైనమిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్, ఇమేజ్ స్కానింగ్, ఓపెన్ సోర్స్ వల్నరబిలిటీ స్కానింగ్, ఇలా చాలా స్కానింగ్స్ రాస్తాం. సో డెవలపర్స్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ స్పీడు, సెక్యూరు అండ్ నో డిఫెక్ట్స్. ఇది డెవలపర్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ. సో దీనికోసం వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ ప్రోగ్రామింగ్ అనేది చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్, డిజైన్ ప్యాటర్న్స్, వీటన్నిటి బేస్ చేసుకొని వాళ్ళు డెవలప్మెంట్ అనేది చేస్తారు. అదే స్క్రిప్టింగ్కి వచ్చేసరికి ఈ స్క్రిప్టింగ్ని ఎవరు రాస్తారు? డెవాప్స్ వాళ్ళు రాస్తారు. డెవాప్స్ వాళ్ళేమి జావా ప్రోగ్రామ్ డెవలప్ చేసి ఆర్డర్స్ మేనేజ్మెంట్ చేయడము, క్రెడిట్ కార్డులో మేనేజ్మెంట్ చేయడము, ఇవన్నీ డెవాప్స్ వాళ్ళు చేయరు. డెవాప్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు ఉండే టాస్క్స్ని స్క్రిప్టింగ్ యూస్ చేసి ఆటోమేట్ చేస్తారు. అదేంటి? సర్వర్స్ని క్రియేట్ చేయడం, సర్వర్స్ని కాన్ఫిగర్ చేయడం, సర్వర్స్లో రిసోర్సెస్ని మానిటర్ చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడం, అండ్ దెన్ క్లౌడ్లో ఉండే మన రిసోర్సెస్ని క్వైరీ చేయడం,
ఇలాంటివన్నీ మనకు డెవాప్స్ వాళ్ళు చేస్తూ ఉంటారు. వీటికి స్క్రిప్టింగ్ కావాలి, వీటికి ఏమి జావాలు .NETలు ఇవన్నీ అవసరం లేదు. బట్ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటి అంటే పైథాన్ అనేది 2 టైప్స్గా ఉంటుంది. పైథాన్ని మీరు స్క్రిప్టింగ్ లాగానే యూస్ చేసుకోవచ్చు, పైథాన్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లెవెల్లో యూస్ చేసుకోవచ్చు, లైక్ ఫ్రేమ్వర్క్స్, జాంగో ఫ్రేమ్వర్క్ అది యూస్ చేసి. సో ఈ పైథాన్ అనేది వల్ల చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీరు ఎలాంటి కన్ఫ్యూజన్ పడొద్దు. పైథాన్ యూస్ చేసి డెవలప్మెంట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఫ్రేమ్వర్క్స్, డిజాంగో, ఫ్లాస్క్ ఇలా చాలా ఉన్నాయి, అవి డెవలపర్స్ రాస్తారు. జనరల్ పైథాన్, సింపుల్ కోర్ పైథాన్ యూస్ చేసి డెవాప్స్ వాళ్ళు స్క్రిప్టింగ్ చేస్తారనమాట. సో అది డెవలప్మెంట్ అయినా స్క్రిప్టింగ్ అయినా కూడా మనకు ఉండేది ఏంటి అంటే వేరియబుల్స్, డేటా టైప్స్, అండ్ దెన్ కండిషన్స్, లూప్స్, ఫంక్షన్స్, మేజర్గా ఇవే ఉంటాయి. బట్ డెవలపర్స్ రాసేది కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది, వాళ్ళ మెయిన్ రెస్పాన్సిబిలిటీ అది. డెవాప్స్ వాళ్ళు రాసేది ఏంటి అంటే ఆటోమేషన్, మన ఉండే టాస్క్ని ఆటోమేషన్ చేస్తూ సింపుల్గా ఉంటుంది. సో ఐ కెన్ సే స్క్రిప్టింగ్ అనేది చాలా అంటే చాలా ఈజీ. మీరు ఎప్పుడు కూడా డెవలప్మెంట్తో కంపేర్ చేసుకోవద్దు. ఒక జాబ్ డిస్క్రిప్షన్లో మీకు జావానో Node.js ఇచ్చారు అంటే మిమ్మల్ని జావా నేర్చుకోవాలి, జావాలో డెవలప్మెంట్ చేయాలి, Node.jsలో డెవలప్మెంట్ చేయాలి అని కాదు. మేజర్గా మీరు జావా ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ని స్ట్రక్చర్ తెలుసుకోవాలి. లైక్ మేవెన్ అంటే ఏంటి, pom.xml ఏంటి, ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అలానే పైథాన్ వచ్చినప్పుడు requirements.txt, Node.js వచ్చినప్పుడు package.js వీటి ఫైల్ స్ట్రక్చరు, ఫోల్డర్ స్ట్రక్చర్ని అర్థం చేసుకోమని తప్ప మిమ్మల్ని అక్కడికి వచ్చి డెవలప్మెంట్ చేయమని కాదు. ఈ మాత్రం ఇస్తే చాలు చెలరేగిపోతారు. ఓకే, సో ఇప్పుడు DevSecOpsలో మనకు స్క్రిప్టింగ్, సో కోడింగ్ అంటే నేను చెప్పాను 2 టైప్స్, డెవలప్మెంట్, ఆ స్క్రిప్టింగ్. సో స్క్రిప్టింగ్ అన్నా కూడా కోడింగ్ కిందకే వస్తుంది. ఈ స్క్రిప్టింగ్లో ఏమేమి నేర్చుకోవాలి అంటే డెఫినెట్లీ షెల్ స్క్రిప్టింగ్ అనేది మ్యాండేటరీ. సో షెల్ స్క్రిప్టింగ్ అనేది లైనక్స్ సర్వర్ యొక్క నేటివ్ స్క్రిప్టింగ్. సో అది చాలా స్పీడ్ ఉంటుంది. మనం డెఫినెట్లీ లైనక్స్లో ఏ ఆటోమేషన్ చేయాలన్నా కూడా అది షెల్ స్క్రిప్టింగ్ ద్వారానే చేయాల్సి వస్తుంది. ఓకే, అది సిపియూని మానిటర్ చేయడం కానీ, రిసోర్సెస్ని లైక్ ర్యామ్ని మానిటర్ చేయడం, డిస్క్ మానిటరింగ్ చేయడము, లాగ్స్ని ఆర్కైవ్ చేయడము, అండ్ దెన్ మనము CI/CDలో కానీ ఇలాంటి చోట ప్రతి చోట మనం షెల్ స్క్రిప్టింగ్ అనేది పక్కాగా యూస్ చేస్తాం. సో షెల్ స్క్రిప్టింగ్ అనేది మ్యాండేటరీ. అండ్ పైథాన్ కూడా మ్యాండేటరీ. అది ఎప్పుడు యూస్ చేస్తామంటే మీరు క్లౌడ్లో ఆటోమేషన్ చేయాల్సి వచ్చినప్పుడు కానీ, లాంబ్డా ఫంక్షన్స్ ఆర్ వేరే సిస్టమ్స్ని హిట్ చేసి మీరు ఏదైనా డేటాని ఫెచ్ చేయడం, ఇలాంటి వాటిల్లో APIస్ని యూస్ చేయడం, ఇలాంటి వాటిల్లో మనం పైథాన్ అండ్ స్క్రిప్టింగ్ అనేది ఖచ్చితంగా యూస్ చేస్తాం. ఇది కాకుండా మనకు యాన్సిబుల్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్కి ఒక సర్వర్ని యాన్సిబుల్ యూస్ చేసి కాన్ఫిగర్ చేసేటప్పుడు యాన్సిబుల్ స్క్రిప్టింగ్ అవసరం. టెరాఫామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేట్ చేసేటప్పుడు టెరాఫామ్ అవసరం. ఇవి ఖచ్చితంగా మనకు మేజర్గా రావాల్సిన స్క్రిప్టింగ్ అనమాట. షెల్, పైథాను, యాన్సిబుల్, టెరాఫామ్. ఓకే, ఇవి ఖచ్చితంగా ఒక డెవాప్స్ ఇంజనీర్కి రావాలి. మీ ప్రొఫైల్లో ఇవి కానీ ఉంటే మీ ప్రొఫైల్ అనేది సూపర్ సక్సెస్ అవుతుంది. డెఫినెట్లీ ఇంటర్వ్యూకి అనేది సెలెక్ట్ అవుతుంది. ఇంటర్వ్యూలో మీరు ఈ స్క్రిప్టింగ్లో ఏమేమి చేశారో అనేది డీటెయిల్గా చెప్పాలి. సో మనం మన కోర్స్లో షెల్ స్క్రిప్టింగ్ కవర్ చేస్తాం, పైథాన్ కవర్ చేస్తాం, యాన్సిబుల్ కవర్ చేస్తాం, టెరాఫామ్ కవర్ చేస్తాం. వీటన్నిటిని యూస్ చేసి ప్రాజెక్ట్స్ని ఎలా ఆటోమేట్ చేయాలి అనేది కూడా మనం పక్కాగా విత్ హ్యాండ్స్ ఆన్ కంప్లీట్ చేస్తాం. సో ఫైనల్గా ఏంటి అంటే డెవాప్స్ ఇంజనీర్కి కోడింగ్ రావాలి అంటే అది డెవలప్మెంట్ కాదు, దట్ మీన్స్ స్క్రిప్టింగ్, షెల్ స్క్రిప్టింగ్, పైథాన్, యాన్సిబుల్, టెరాఫామ్. ఫ్యూచర్లో ఎన్నైనా రానివ్వండి, నో ప్రాబ్లం. మనం చేసేది ఏంటి అంటే వేరియబుల్స్ అండ్ దెన్ డేటా టైప్స్, ఫంక్షన్స్, లూప్స్, కండిషన్స్ అంతే. మీకు కానీ మాన్యువల్గా ఎలా చేయాలనేది పర్ఫెక్ట్గా ఐడియా ఉంటే స్క్రిప్టింగ్ అనేది చాలా అంటే చాలా ఈజీ. నేను నా కోర్స్లో ఫ్రమ్ ద స్క్రాచ్ కవర్ చేస్తాను. అది అటెండ్ అయిన తర్వాత మీకే తెలుస్తుంది స్క్రిప్టింగ్ అనేది ఎంత ఈజీను. ఓకే, సో మీరు ఎప్పుడైనా డెవాప్స్ ప్రొఫైల్ పెట్టేటప్పుడు ఇవన్నీ ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.